గవర్నమెంట్ కొలువున్నోళ్ళ లైఫ్ బిందాస్ అబ్బా. ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఆఫీస్లో అడుగు పెట్టిన 1-2 గంటలకే లంచ్ టైం అయిందని క్యాంటీన్లో పడవచ్చు. ఇక ఆ ఫైలు ఈ ఫైలు జరిపినట్టు చేసి ఇంత టైం అయిందని బయట పడవచ్చు. మంచిగా నెలనాడు టింగ్ టింగ్ అని అకౌంట్లో జీతం పడనే పడుతుంది. వాళ్ళకేందబ్బా అనిపిస్తుంది కదా. కానీ కొత్త గవర్నమెంట్లో అట్లా లేదట. స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ చేస్తురట. ఆఫీసర్లు చక్కగా పనిచేస్తేనే సర్కార్ పనులు ముంగట పడతాయి. లేకపోతే ఏడేసిన గొంగడ ఆండి అన్నట్టు ఉంటది కథ. అందుకే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మంత్రుల దాకా సర్కార్ ఆఫీసుల మీద నజర్ పెట్టిరట. సర్కార్ కొలువు అంటే ఏం చేయకపోయినా నడుస్తుంది, హాజరు పడితే అయిపోయే అనే భ్రమలున్నోళ్ళ నిద్ర మబ్బును పోగొడుతున్నారట. ఎకాఏకి చెకింగ్లు ఎంక్వైరీలు కూడా మస్తుగానే చేస్తున్నారట. ముందుగాల వాళ్ళ శాఖను చక్కదిద్దుకుంటే ఆటోమేటిక్ గా అంత సెట్ అవుతుందని ఆలోచన చేసిన మంత్రులు ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు బందోబస్తు చేసే పనిలో పడ్డారని అంటున్నారు. ఇటనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ సచివాలయంలో వరుసగా ఏకాఏకి తనిఖీలు సురు చేసిండట. ఓనాడు కాకపోతే ఇంకోనాడైనా తవ్వకొస్తారు అని అనుకుంటే సార్లు ఇంకా నిద్రమబ్బులే ఉన్నారట. కొందరైతే తీర్వాటం చేసుకొని డైరెక్ట్ లంచ్ టైం కే వస్తున్నారట. ఇంకా కొందరేమో రిజిస్టర్ల పేరు రాసుకొని అవతల పడుతున్నారట. 11:40 అయినా సగానికి ఎక్కువ మంది డ్యూటీకి రాకపోయే వరకలా సీరియస్ అయిన పొంగులేటి సారు ఇట్లయితే కష్టం మరి అని ముఖం మీనే చెప్పేసిండని అంటున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక్కరు కూడా లీవ్ తీసుకోవద్దని చెప్పేసిండు. రిజిస్టర్ తీసుకొని చూస్తే బండారం మొత్తం బయటపడ్డదట. ఇట్లయితే అస్సలు నడవదు. ఒకవేళ ఇంట్లో పని ఉంటే ఆయాలు ఇంట్లోనే ఉండుర్రి, అంతేగాని 11:40కి వస్తాము 12:10కి వస్తామని ఇష్టం వచ్చిన టైంకి వచ్చి ఏం చేస్తారు అని క్వశ్చనింగ్ చేసిండట. చూసిరా, లక్షల రూపాయల జీతం తీసుకునే సచివాలయం ఆఫీసర్లే ఇట్లా ఆఫీస్ను ఇల్లు లెక్క ఫీల్ అయి పనులు వాతర పెడితే సర్కార్ ఎట్లా పని చేస్తుంది? అయినా పొంగులేటి సారు అవి అయ్యే పనులేనా చెప్పు? ఉద్యోగుల జోలి పోకపోతేనే మంచిది మీకు. పాపం కేసీఆర్ సార్ కూడా గిట్లనే స్ట్రిక్ట్ చేసి ఎంత కాడికి తెచ్చుకున్నాడో చూసిరు కదా. వాళ్ళని చూసుకుంటా వాళ్ళకి, అంతేగాని మార్పులు తీసుకొస్తామో మారుస్తామని తిరిగితే కష్టమే పోరని కొందరు సలహాలు ఇస్తున్నారట.